నిరసనలైతే కొనసాగుతున్నాయి. ప్రధానంగా రెండు కండిషన్స్ దగ్గరే పీట ముడిపడుతోంది. మా ప్రతినిధి శ్రీధర్ అక్కడి నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడినప్పటికీ ఇప్పుడు కేవలం రెండు అంశాల దగ్గరే ఒక పీట ముడిపడింది. ఆ పీట ముడిని చిరంజీవి విప్పే అవకాశం కనిపిస్తోందా ఏంటి? ఏమనుకుంటున్నారు అక్కడ కార్మిక సంఘాల నేతలు? చిరంజీవి దృష్టికి కూడా నిన్న ఈ రెండు ఇష్యూస్ మీద ఇటువంటి ఫెడరేషన్ లీడర్స్ తీసుకెళ్లారు. ఇక్కడ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న చిరంజీవి దృష్టికి మీ రెండు ఇష్యూస్ తీసుకెళ్లారు, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి ఒప్పుకోము అనే విధానం చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. చిరంజీవి గారు ఏమన్నారు? ఈరోజు మీరు చేపట్టబోయే కార్యక్రమం మీరు మీ కార్మికులకు తెలియజేసుకోండి. మేము అడిగాం వారిని, ఇలా మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాము అందరం కలిసి. సార్ లీడర్స్ మాత్రమే వచ్చాం, మిగతా కార్మికులంతా కూడా వెనకాల ఉన్నారు సార్. వారందరికీ కూడా మేము వివరించాల్సింది ఉంది. మేము మీటింగ్ పెట్టుకున్నాం అన్నపూర్ణ 7 acres దగ్గర ఉన్న ఫారెస్ట్ రోడ్లో మేము పెట్టుకున్నామని చెప్పగానే వారు సానుకూలంగా సరే మీ వాళ్ళకి మీరు తెలియజేయండి, బట్ ఈ ప్రొడ్యూసర్స్కి మీకు కూడా ఎట్లా చేస్తే న్యాయం అవుతుంది, ఏం చేస్తే నేను కూడా దాని మీద వారితో కూడా సుదీర్ఘంగా చర్చలు చేసి చిన్న నిర్మాతలది పెద్ద నిర్మాతలది వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడి మీకు వారికి కూడా ఎవరికి పనిచేసే వారికి ఇబ్బంది లేకుండా, అలాగే నిర్మాతలకు కూడా ఇబ్బంది లేకుండా రెండో ఆదివారం అయితేనేమి పర్మిషన్ తీసుకుని చేసుకున్నారు. మిగతా ఆదివారాల మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయండి. అట్లాగే ఈ 9 to 9 వల్ల వర్కర్స్ బాగా ఇబ్బంది పడతారు. వర్కర్స్కి మిడ్ నైట్ అయిపోతుంది ఇంటికి వచ్చేప్పటికి. ఏదైతే మేము 1.5 కాల్ సెట్ ఇస్తున్నామో అది కోల్పోతున్నామండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ అంతా కూడా వారు సానుకూలంగా విని ఎవరెవరి టైమింగ్స్ ఏంటని చెప్పేసి అన్నీ కూడా నోట్ చేసుకుంటారు. యూనియన్ నాయకులు మాత్రం ఈ రెండు ఇష్యూస్ మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఇప్పటికే 18 గంటలు పనిచేస్తున్నాం, ఇక మమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తున్నారంటున్నారు. అది కరెక్టేనండి, బట్ ఒక పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒప్పుకోము అని చెప్పలేమండి. దీంట్లో ఉన్న ఇబ్బందులు తెలియజేశాం, దానికి వారు ఆలోచన చేసి వారి పెద్దలతో కూడా చాంబర్త పెద్దలతో కూడా మాట్లాడి దీన్ని ఎలా కన్వే చేయొచ్చు, ఎలా ఇబ్బంది లేకుండా చేయొచ్చు. ఏదైతే ఆఫ్ కాల్ షీట్ మన వేతనం పోతుందో ఆ ఇచ్చే వేతనం మైనస్ అవుతుంది సార్ పెంచిన వేతనం నుంచి అని వివరంగా చెప్పడం జరిగిందండి. వాళ్ళ అన్ని వివరాలు పంపించమన్నారు, పంపిస్తారు. ముఖ్యమంత్రికి పాటు ఇటు మంత్రి కోమటిరెడ్డికి పాలాభిషేకం చేస్తున్నారు. అంటే మీ యొక్క ఈ నిరసన అంటే 16 రోజుల నుంచి మీరు చేస్తే నిరసన వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ఆలోచన? నిరసన కాదండి, ఇది ఐక్యత. మేము నిరసన అనుకున్నాం, మధ్యలో పెద్దలు ఉండగా మేము నిరసన చేయకూడదండి. మా కార్మిక కుటుంబాలన్నీ రోజు ఇక్కడ ఏకత్రాటిపై వచ్చి మా యొక్క సమస్యల్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి అటు చిత్ర నిర్మాణ రంగం ప్రొడ్యూసర్లు అట్లాగే హీరోలందరూ దర్శకులందరూ మాకు వెనకాల ఉన్నారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్లో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం కాబట్టి మరి మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అట్లాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు మా కార్మికుల సమక్షంలో అందరి సమక్షంలో చక్కగా పాలాభిషేకం చేసుకుని మా ఏవైతే ఉన్నాయో మా ఇవన్నీ కూడా సమస్యల మీద 2 నిమిషాలు మా వాళ్ళకి చెప్పి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రిని కూడా రేపు కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది మీ ఫెడరేషన్ లీడర్. ఇది సానుకూలంగా మన చిరంజీవి గారి ద్వారా ఇవన్నీ సమస్య పోయిన వెంటనే మంత్రివర్యుల్ని ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా వారి సమయం తీసుకుని వారిని కలవడం జరుగుతుందండి. ఈరోజు కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా? ఈ రోజు రేపటికి చాలా వరకు వారు సాల్వ్ చేయగలరని మేము మనస్ఫూర్తిగా పర్సనల్గా నేను లీడర్గా కూడా నమ్ముతున్నాను. 16 రోజుల నుంచి నిరసన చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు కొలిక్కి వస్తుంది? ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 100లాదిగా ఇక్కడ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక ఐక్యవేదిక అంటే ఈ మొత్తం కూడా ఈ 16 రోజులు ఈ కార్యాచరణ ఏమిటనేది యూనియన్ నాయకులందరూ కూడా మీ కార్మికులు వివరించే అవకాశం ఉంది కదా. ఈరోజు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాము. చిరంజీవి గారికి వెళ్ళాము కాబట్టి ఈరోజు పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాము. ఈ మీటింగ్ అయిన తర్వాత హీరో గారు మన కార్మికుల నాయకులను ఛాంబర్ పెద్దలు కూడా పిలిచి మాట్లాడుతున్నాడు. ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మధ్యాహ్నం రామని చెప్పడం జరిగింది. అందుకని మేము ఈరోజు అయిపోతాయి అనుకుంటున్నాము. మా కండిషన్స్ అయితే 2 కండిషన్స్ మాత్రం ఒప్పుకునేది లేదు. సండే విషయం, సండే అలాగే 9 to 9 కాల్చి ఒప్పుకునేది లేదని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే మాత్రం చిరంజీవి దగ్గర ఇటు సమావేశం అయిన అనంతరం ఫిలిం ఛాంబర్లో కార్యాచరణ అంటే చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఇటు కార్మికులందరూ కూడా భావిస్తున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ముఖ్యమంత్రిని కూడా ఇటు కార్మికులందరూ కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు మాత్రం ఇటు ముఖ్యమంత్రితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇటు పాలాభిషేకం చేసి తమ యొక్క నిరసన అని కొంతమంది అంటున్నారు. ఇటు ఐక్యవేదిక అంటే ఈ 16 రోజులుగా తాము చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని ఇటు ఫెడరేషన్ లీడర్స్ అందరూ కూడా కార్మికులకి వివరించే విధంగా ఈ ఐక్యవేదిక ఏర్పాటు చేశారంటే ముఖ్యంగా ఈ రెండు ఇష్యూస్
ఇష్యూస్ మీదే ఇటు ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఇష్యూస్ యొక్క ఈ మొత్తం కార్మికుల యొక్క ఆలోచన విధానాన్ని ఫెడరేషన్ లీడర్ తెలుసుకొని ఆ తర్వాత చిరంజీవి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఇటు యూనియన్ నాయకులతో పాటు కార్మికులు మాత్రం ఈ రెండు కాల్ షీట్స్కి ఎందుకంటే ఇటు 9 to 9 కావచ్చు, లేకపోతే మాత్రం ఇటు సండేస్ ఇష్యూ, ఈ రెండు ఇష్యూస్కి మాత్రం ఇటు యూనియన్ నాయకులు మాత్రం కార్మికులు మాత్రం ఒప్పుకునే పరిస్థితి కనపడం లేదు. కానీ ఫెడరేషన్ లీడర్స్ మాత్రం ఇటు కార్మికుల యొక్క ఆలోచన విధానంతో పాటు ఇటు యూనియన్ లీడర్స్ యొక్క ఆలోచన విధానం తెలుసుకొని ఇటు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఒకవేళ కార్మికులు కనుక ఒప్పుకోకపోతే మాత్రం ఈ రెండు ఇష్యూస్కి ఖచ్చితంగా ఆ రెండు ఇష్యూ మాత్రం ఈ సమ్మె నిరసన కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ శ్రీధర్, ఇవాళ